హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నామండి. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే చూడండి, బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్కి నేనైతే డాట్లు వేసేసి షేప్ బెల్ట్ని లోడింగ్ చేసేస్తానండి. ఉక్స్ పట్టి కాజా పట్టిని ఏ విధంగా వేసుకోవాలో మళ్ళీ ఒకసారి వీడియో అనేది పెట్టాలని అనుకున్నాను, అందుకే చేశానండి. మీకు నచ్చితే కనుక ఒక లైక్ కానీ సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన వీడియోల్ని చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. చూడండి, ఫ్రంట్ పార్ట్లోనూ మనం షేప్ బెల్ట్లు అన్నీ అయిపోయినాయి. అయితే నేను ఉక్స్ పట్టి కాజా పట్టి వేసి చూపించడానికని వీడియో చేశానండి. చూడండి, నేనైతే ఇప్పుడు ఉక్స్ పట్టిని ఏ విధంగా వేస్తున్నానంటే, ఒక అంగుళం వెడల్పు క్లాత్ మనకి పొడవు ఎంత ఉందో మన బ్లౌజ్ని బట్టి పొడవు తీసుకోవాలండి. చూడండి, ఇది ఉక్స్ పట్టిని పైన వైపు నుండి వేసుకోవాలండి. ఇక్కడ ఈ చివరి షేప్ బెల్ట్ దగ్గర నుంచి ఒక్క అరంగులోనికి పట్టించి మనం ఒక అరంగులం అంటే పాదం ఖర్చు పట్టించుకుని కొద్దిగా అక్కడ రఫ్ చేసుకుని అలాగ ఒక స్టిచ్ అనేది చేసుకురావాలండి. ఇలా స్టిచ్ అనేది వేసుకొచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫ్రిల్స్ ఉంటుంది కదండి, ఫ్రంట్ పార్ట్లోను డాట్ ఉంటుంది కదా, ఆ డాట్ దగ్గర ఒక ఫ్రిల్స్ అనేది పెట్టుకుంటారు. అయితే ఈ బ్లౌజ్కి నేనైతే పెట్టలేదండి. చాలా మటుకు అందరూ కూడాను ఇక్కడ డాట్ దగ్గర ఫ్రంట్ పార్ట్లో డాట్ దగ్గర అయితే ఫ్రిల్స్ అనేది ఒకటి పెట్టుకుంటారు. ఎందుకంటే అక్కడ ఎక్కడ కూడాను బెరుకుగా రాకుండా నీట్గా వస్తుందని. అయినా నేను నీట్గా వేస్తానండి, అందుకే ఫ్రిల్స్ పెట్టను, అలాగ ముడతలుగా రాకుండా ఉంటుందని. చూడండి, చాలా నీట్గా వచ్చింది. దీనిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొచ్చానండి రివర్స్లోను. ఇప్పుడు దీన్ని ఒక అరంగులకి మడత పెట్టుకుని మన వైపుకి అలా మడత పెట్టుకుని ఇంకో వైపుకి కూడా మనం ఇంకో మడత కూడా మన వైపుకి పెట్టుకోవాలి. చూడండి, సరిగ్గా నేను అందుకే 2-3 సార్లు చూపించాలని చెప్పి ఇలాగ తీసి పెట్టి చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఉక్స్ పట్టి కాజా పట్టి చాలా ఈజీ అండి. ఇది చాలా ఈజీ మెథడ్లో వేసుకునేది. ఎంత కొత్త వాళ్ళైనా సరే, బిగినర్స్లో ఉన్న వాళ్ళైనా సరే ఈజీగా వేసుకోవచ్చండి. చూడండి, ఒక అరంగులానికి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకో అరంగులానికి ఫోల్డ్ చేస్తే మనకి లైనింగ్ మనం పట్టించింది క్లాత్ లోనికి వెళ్ళిపోద్దండి. మెయిన్ క్లాత్ బయటికి కనపడద్ది. చూడండి, ఎక్కడ కూడా ఉబ్బులు లేకుండా చక్కగా నీట్గా, ఎక్కడ కూడా చూసారా అక్కడ ఫ్రిల్స్ పెట్టలేదు, అయినా కానీ నీట్గా వచ్చిందని చెప్పి నేను అక్కడ చూపిస్తున్నానండి. ఇలా వేసుకుంటూ వచ్చేయాలి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని తీసేయాలండి. ఇక్కడ దారాలు ఏమైనా ఉన్నా కానీ క్లీన్గా చక్కగా కట్ చేసేసుకుని ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఉక్స్ పట్టి మనం చాలా ఈజీగా వేసుకునేవండి. ఇవి చాలా ఈజీ అంటే బిగినర్స్లో ఉన్నవాళ్ళు, కొత్త వాళ్ళు, ఇప్పుడే నేర్చుకుంటున్న వాళ్ళకు కూడా ఎంతో కష్టం అనిపించేసేలాగా ఉంటుందండి వాళ్ళకి వేయడానికి. చాలా ఈజీ ప్రాసెస్ ఇది. ఇప్పుడు కాజా పట్టీ అండి. ఈ కాజా పట్టీకి మనం లోడింగ్ చేసేటప్పుడు కాజా పట్టీని ఈ క్లాత్ 2 మడతల మీద తీసుకున్నానండి. 2 అంగుళాల క్లాత్ ఎడల్పు వచ్చేసి 3 అంగుళాలండి, సారీ. దీన్ని మధ్యలో ఫోల్డ్ చేశాను. ఇప్పుడు దీన్ని మనం లోపల నుంచి లోడింగ్ అనేది చేయాలండి. క్లాత్ ఇందాక ఉక్స్ పట్టీకి మెయిన్ క్లాత్ మీద ఉండి స్టిచ్చింగ్ అనేది చేసుకొచ్చాం. చూడండి, ఇక్కడ ఒక అంగుళం వరకు పెట్టుకోవచ్చు. ఇలాగా లోపల ఫోల్డ్ చేసి ఇక్కడ చిన్న రఫ్ ఇవ్వండి, ఇచ్చేసి ఒక అరంగుళం స్టిచ్చింగ్ వేసుకొచ్చేయండి, అరంగుళం మార్జిన్ తోటి. ఎందుకంటే కాజా పట్టి లోపల నుంచి పైనుంచి, కాజా పట్టి లోన్ నుంచి, ఉక్స్ పట్టి బయట నుంచి వేసుకురాకపోతే 2 ఒకేలాగా వేసుకొస్తారండి ఒక్కొక్కరు. అయితే అసలు వాళ్ళకి అర్థం కాదనమాట చాలా మట్టుకు. ఇదే కరెక్ట్ అనుకుని కొత్త వాళ్ళు పాపం అలాగే స్టిచ్చింగ్ చేసుకొస్తారండి. ఇంకా తర్వాత నేను చెప్పగా వాళ్ళైతే తర్వాత మార్చుకున్నారండి. అయితే నా దగ్గర 2 పిల్లలు వచ్చేవాళ్ళు అని చెప్పాను కదా, వాళ్ళు ఇంకెక్కడో ఇంతకుముందు నేర్చుకున్నారండి. వాళ్ళైతే కాజా పట్టిని ఉక్స్ పట్టిని ఒకేలా వేస్తున్నారు, లోపలికి వెళ్ళిపోతుంది 2 క్లాతులు కూడా. అదేంటి అలా వేస్తున్నారని చెప్పి నేను
అబ్జర్వ్ చేసి వాళ్ళకి చెప్తూ అయిందండి. చూడండి నేనైతే కాజా పట్టీని లోడింగ్ చేసుకొచ్చాను. ఇప్పుడు పైనుంచి ఒక స్టిచ్ అనేది తీసుకొస్తున్నాను. కాజా పట్టీకి డబుల్ స్టిచ్ చేసుకురావాలండి. ఇలా అలా ఈ చివరికి వచ్చేసరికి మనం ఎక్స్ట్రా పెట్టుకున్న క్లాత్ని లోనికి మడిచేసి ఎక్కడ కూడా ముడతలు లేకుండా ఒక స్టిచ్ అనేది వేసుకురండి. అలా నీట్గా వేసుకొస్తే మనకి ఉబ్బులు లేవు. ఉక్స్ పట్టి కాజా పట్టి నీట్నెస్ ఫినిషింగ్ ఉండాలండి మెయిన్ చూసి. అది ఎలా పడితే అలా వేసుకుంటే అసలు బాగోదు. దాని పక్కనే ఒక పావంగంలోనే ఇంకో స్టిచ్ అనేది వేసుకురావాలండి. అయితే ఇద్దరు పిల్లలు అలాగే వేస్తుంటే వాళ్ళకి నేను ఏది చూపించి స్టిచ్చింగ్ చేసే వరకు కూడా బ్లౌజ్ అంతా అయ్యే వరకు కూడా కూర్చోబెట్టుకుని వాళ్ళకి చూపించి వాళ్ళతో మళ్ళీ బ్లౌజ్ కుట్టించి పంపించానండి. ఇంక అప్పటి నుంచి బాగా వేస్తున్నారు. వాళ్ళు ఇంట్లోనే కుడుతున్నారండి. అయితే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పటికి లేరు పిల్లలు. అంతకుముందు మాట అండి ఇది. చూడండి ఎంత మంచిగా అనిపిస్తుంది కదా, చాలా నీట్గా వచ్చింది. చూడండి అసలు చాలా అంటే చాలా నీట్గా వచ్చింది కదా. చాలామందికి కూడాను అసలు ఇవి పాపం అటు ఇటుగా వేసేస్తుంటారు నేర్చుకున్న వాళ్ళు. చూడండి కొద్దిగా ఉక్స్ పట్టి ఎక్కువ వచ్చింది. దాన్ని మనం ఏం చేయాలంటే కొలుచుకుని చూసుకుని ఎక్స్ట్రా ఉన్నదానికి మనం కట్ చేసేసుకోవాలండి. అయితే ఈ లైనింగ్ బ్లౌజులు కదా, ఈ లైనింగ్ బ్లౌజులు వచ్చేసి అలా కట్ చేసామంటే కనుక క్లాతులు దేనికి అది ఇడిపోతుంటాయి. అందుకనే మిషన్ స్టిచ్ అనేది వేసుకుని ఒకటి అలా కట్ చేసుకుంటే చాలా మంచిగా అనిపిస్తుందండి. చూడండి చాలా నీట్గా వచ్చినాయండి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మన వీడియోలకి అస్సలు వీసి రావట్లేదండి. ముందుసారి వచ్చినట్టు మనకి ఎందుకనో మన ఛానల్కి అయితే అంతలా వీసి రావట్లేదండి. అదేంటి అనేది మాకు అర్థం కావట్లేదు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బ్యాక్ పార్ట్లో నేను బ్లౌజ్ని అంతా కూడాను లోడింగ్ చేసేసానండి. లైనింగ్ ఎక్కిచ్చేసాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్లో మనం నడుం పట్టికి బెల్ట్ వేసుకుంటాం కదండి, ఆ బెల్ట్ కోసం ఎలా వేస్తున్నాను అన్నది చూపిస్తున్నాను. చూడండి మీకు నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఏమైందంటే ఒక 10 మందికి వీడియో పోతుంది, కొద్దిగా తొందరగా క్లిక్ అవుద్దండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబర్ కూడా చేసుకోండి. మనకి బ్లౌజ్ పీస్లో చివరి అంచు వచ్చేసి బెల్ట్ లాగా వస్తుంది కదా, ఆ పీస్ తీసుకున్నానండి. చూడండి ఒక అరంగులానికి మార్జిన్లో స్టిచ్చింగ్ అన్నది చేసుకుంటూ వచ్చేస్తున్నాను. చూడండి అసలు బెల్ట్ ఇలా వేసుకుంటే మనకి బ్లౌజులకి వెనకపాట్లో మనకి బలంగా ఉంటుందండి. చాలామంది బెల్ట్స్ లేకుండా క్లాత్ని లైనింగ్ క్లాత్ని వెనక్కి తిప్పేసుకుంటారు. అస్సలు అది మంచి పద్ధతే కాదండి. బ్లౌజులు అది కొన్ని రోజులకైనా ఒకసారికి 2 సార్లకి అలా వేసుకున్నా సరే దీనిపైన కూడా ఒక స్టిచ్ అనేది వేసుకురావాలి చెప్తున్నాను. చూడండి వేసుకున్నా సరే 2-3 సార్లు అయిపోయాక బ్లౌజ్ ఏమైందంటే చీకిపోయినట్టు అయిపోయి నడుం పార్ట్లోను లేస్ పట్టిద్దండి. మనకి చిన్నపిల్లల తల్లి అంటారు కదండి, వాళ్ళైతే కొంచెం పిల్లలకి పాలు కట్టేస్తారు కాబట్టి వాళ్ళ బ్లౌజులు మొత్తం ఉక్స్లు అనేది పెట్టరు. వాళ్ళకి ఏమవుతుందంటే బ్యాక్ పార్ట్లో నడుం దగ్గర పైకి లేసి పట్టినట్టు లూజ్గా ఉండి పైకి లేస్తుందండి. ఆ విధంగా ఉంటుందండి. ఇలా బెల్ట్ వేసుకుంటేనే మనకి బ్లౌజు ఫిట్టింగ్ అన్నది చాలా నీట్గా వస్తుంది. ఆ ఫిట్టింగ్ కుదిరిద్ది. బ్లౌజ్ వేసుకున్నా కానీ మనకు వెనక పార్ట్లోనూ నీట్గా ఉంటుంది, అలా ఎత్తిపట్టినట్టు ఉండదు, బలంగా ఉంటుందండి. ఇది ఇప్పుడు నేను లూజ్ కుట్టే వేస్తున్నాను, రివర్స్లో వేస్తున్నాను కదా, క్లాత్ని వెనక్కి తిప్పేసే. నేను హెమ్మింగ్ చేసిన తర్వాత ఈ కుట్టు అనేది ఊడదీసేస్తానండి. చూడండి మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసుకుని మనం 2 అంగుళాలు ఖర్చు కోసం వేస్ట్ ఖర్చు కోసం పెట్టాం కదా, ఆ 2 అంగుళాలు అక్కడ వదిలిపెట్టి బ్యాక్ పార్ట్లో డాట్ల కోసం నేను ఏ విధంగా వేస్తున్నానో చూడండి ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. బ్యాక్ పార్ట్లో ఈజీగా మనకి అలాగా 2 అంగుళాలకి మడత పెట్టుకున్నాం కదా, అక్కడికి మార్క్ అనేది పెట్టుకోండి. అక్కడ మధ్యలోకి మడత పెట్టి చూడండి నేను వేస్తున్నాను అలాగా డాట్ల కోసం అండి. అయితే వీడియో చేస్తున్నా కదా అని నేనైతే గీతలు గీసాను కానీ తప్ప మార్కింగ్ తోటి మామూలుగా నాకైతే ఉద్యమం ప్రకారం నా విధానంలో నేను వేసుకుంటూ పోతానండి, నాకు అర్థమైపోతుంది కాబట్టి. చూడండి ఇక్కడ 4 అంగుళాలకి ఒక డాట్ అనేది వేసుకోవాలండి. నేను డబుల్ డాట్ వేస్తాను బ్యాక్ పార్ట్లో డాట్లకి అయితే. చూడండి మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబర్ చేసుకుంటున్న గట్ట చూసినట్లయితే
ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకుని మన వీడియోలు అయితే చూడమని రిక్వెస్ట్ అయితే చేస్తున్నానండి. వీడియోలోని మంచి టిప్స్ తోటి అయితే వస్తానండి. వీడియో నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. చివరి వరకు చూడండి, ఎక్కడ కూడా క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే ఏమైందంటే వీడియో మనం పెట్టింది ఏంటన్నది అర్థం కాదండి. ప్లీజ్ సబ్స్క్రైబర్ చేసుకోండి, వీడియో పూర్తిగా చూడండి. ఎలా అనిపించింది అన్నది ఒక కామెంట్ అనేది పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, ఇలాగ బ్యాక్ పార్ట్లో డాట్లు వేసిన తర్వాత మనం వేలుతో అలా రఫ్ అనేది ఇచ్చేస్తే నీట్గా ఉంటాయండి. మీకు నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.